అరే ఏంట్రా మళ్ళీ కొత్త కాన్సెప్టా? అవునరా, 10th బి ఫైటర్ అంట. 10th బోర్డ్ ఎగ్జామ్స్ కనుకుంటా. ఏంటి ఫ్రీ అని ఉంది? మేబీ ఫ్రీ క్లాసెస్ అయి ఉండొచ్చు, కానీ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. అలాగైతే మా 10th క్లాస్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి చెప్తా. ఫర్దర్ డీటెయిల్స్ ఉంటే చెప్తావా? నాకు తెలియదురా, నువ్వు సార్నే అడుగు. అరే ప్లీజ్రా నువ్వు అడగరా. నీకు అంటే మొన్న అడిగావు కదా ఇన్ఆర్గానిక్ ప్రిఫరెన్స్, అది నీకు 10 days కదా 1 month ఇస్తా. ప్లీజ్రా వెళ్ళి అడగరా. సరే సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ యూ ప్లీజ్ గివ్ మీ ద డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ 10th బి ఫైటర్ ప్రోగ్రామ్? Yes, Amanit. Definitely I will explain you. తనకే కాదు, ఈ వీడియో చూస్తాను మీకు కూడా తెలియాలి కదా ఈ 10th బి ఫైటర్ ప్రోగ్రామ్ గురించి. సో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి ఎలాగో నేను తెలుసు, బట్ ఇది చూస్తున్న చాలామందికి నేను తెలియకపోవచ్చు, కాబట్టి నన్ను నేను తెలియపరచాలి అనుకుంటున్నాను. హలో ఆల్, మై సెల్ఫ్ సాయి దినేష్ కొల్లి అండ్ ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ IDX Neon IIT JEE Academy, which is actually located at Uda Colony of our Gajuwaka, Visakhapatnam. 10th బి ఫైటర్, దీని అబ్రివేషన్ ఏంటంటే 10th బోర్డ్ ఎగ్జామ్ ఫ్రీ హై ఇంపాక్ట్ టీచింగ్ ఫర్ ఎక్సలెంట్ రిజల్ట్స్. ఇది అందులో ఉన్న మెయిన్ థీమ్. మీరు విన్నారు కదా, ఫ్రీ హై ఇంపాక్ట్. ద వర్డ్ ఫ్రీ మీన్స్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ. కోచింగ్కి ₹1 కూడా తీసుకోబడదు. కానీ ఇందులో కొంచెం నియమాలు ఉన్నాయి. అవి ఏంటంటే, ఈ November 16th ఒక IDX-E అనే ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేయబడుతుంది. IDX-E ఎగ్జామ్లో కొంత 10th క్లాస్లో ఉన్న సిలబస్ని కొంచెం పోర్షన్ ఇచ్చి దాని మీద ఎగ్జామ్ పెట్టబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మ్యాథ్స్ సిలబస్ వచ్చేసరికి ట్రయాంగిల్స్, అథమెటిక్ ప్రోగ్రెషన్స్, సర్కిల్స్, ట్రిగ్నోమెట్రీ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. అండ్ ఫిజిక్స్ సిలబస్ వచ్చేసరికి లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్, నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్. అండ్ కెమిస్ట్రీ సిలబస్ వచ్చేసరికి యాసిడ్ బేసిస్ సాల్ట్స్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అండ్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్. బయాలజీ లేదు, సోషల్ లేదు, ఏమీ లేదు. ఓన్లీ వీఆర్ హెడింగ్ ఫర్ MPC, మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. అర్థమైందా? ఇది సిలబస్. అయితే ఈ November 16th ఒక పర్టికులర్ ఎగ్జామ్ పెట్టి అందులో కొంతమంది స్టూడెంట్స్ని ఫిల్టర్ చేసి అందులో ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ద బెస్ట్ స్టూడెంట్స్, బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ గుడ్ స్టూడెంట్స్. అంతే, ఒక మంచి స్టూడెంట్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఆ స్టూడెంట్స్కి November 19th నుండి, ఎందుకంటే November 16th ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం, November 17th or 18th రిజల్ట్ ఇచ్చి November 19th నుండి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఈ November 19th నుండి December 25th లోపే, అంటే ఒక 1 month టైం ఫ్రేమ్లోనే మ్యాథ్స్ మొత్తం సిలబస్ని కంప్లీట్ చేసేసి, యాజ్ వెల్ యాజ్ ఫిజిక్స్ మొత్తం, కెమిస్ట్రీ మొత్తం, ఇలా బయాలజీ కూడా, ఇలా సైన్స్ అండ్ మ్యాథ్స్ మొత్తం కంప్లీట్ చేసేసి, సోషల్లో ఉన్న ఏవైనా టాపిక్స్ ఉంటే అవన్నీ క్లియర్ చేసి, నెక్స్ట్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ లాంగ్వేజెస్ హిందీ ఆర్ తెలుగు, అది ఒకటి మీ బాధ్యత చూసుకుంటారు. వీటన్నిటి తర్వాత December 25th తర్వాత ఇంకా ఫెబ్లో మీ బోర్డ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యి మీ బోర్డ్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయే వరకు కూడా డైలీ టెస్ట్ సిరీస్ పెట్టడం, శాంపుల్ పేపర్స్ అనేవి డిస్కస్ చేయడం. శాంపుల్ పేపర్స్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్, CBSE చదువుతున్న స్టూడెంట్స్ అందరికీ ఒక విషయం తెలిసే ఉంటుంది, టెక్స్ట్ బుక్లో ఉన్న ఏ క్వశ్చన్ ఎగ్జామ్లో డైరెక్ట్గా వచ్చేదో, కానీ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. కానీ అప్లికేషన్ బేస్డ్ NCERT మొత్తం చేస్తే మొత్తం మన ఎగ్జామ్లో 80కి 80 మనం తెచ్చుకుంటే మనం లేదు. కానీ శాంపుల్ పేపర్స్ అన్నీ చేస్తే ఖచ్చితంగా దాని రిజల్ట్ బాగుంటుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, పేరెంట్స్ అయినా సరే, స్టూడెంట్స్ అయినా, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ అందరికీ ఒక విన్నపం. IDXలో జాయిన్ అయినా అవ్వకపోయినా, యాజ్ ఎ వెల్విషర్గా, యాజ్ ఏ పర్సన్గా నేను మీకు ఏం చెప్తున్నానంటే, శాంపుల్ పేపర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. శాంపుల్ పేపర్స్ అండ్ ఆడి శర్మ ఇవన్నీ చేస్తూ మనం ఉండాలి. దాన్ని బట్టి మనకు మంచి రిజల్ట్ వస్తుంది. మోర్ దెన్ 90% చాలా ఈజీగా మనం క్రాక్ చేయొచ్చు. కాబట్టి శాంపుల్ పేపర్స్ అనేవి ఇక్కడ నేను చేపిస్తాను. ఇప్పుడు November 19th నుండి December 25th, అంటే క్రిస్మస్ లోపు ఈ సిలబస్ అనేది కంప్లీట్ చేసేసి అక్కడ నుండి డైలీ శాంపుల్ పేపర్స్ చేపించి, అండ్ ముందే చెప్తున్నాను, వన్స్ నా చేతుల్లో పడిన తర్వాత కొన్నిసార్లు నైట్ వర్కౌట్స్ కూడా ఉంటాయి అబ్బాయిలకి. కొన్నిసార్లు తప్పదు, ఇంకా వాళ్ళు ఖచ్చితంగా రిజల్ట్ కొడతారంటే వాళ్ళకి ఆ మాత్రం ఎంకరేజ్మెంట్ ఉంటుంది. కానీ ఐ మేక్ షూర్ మీకు ఇది ఇంపోజ్లా అయితే ఉండదు. ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేసేలానే స్టడీస్ నేను చేస్తాను. అండ్ ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ. ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యే ప్రతి స్టూడెంట్కి ఇది ఫ్రీ కోచింగే. కానీ పేరెంట్స్ అందరికీ మీకు ఒక విషయం చెప్పాలి. అదేంటంటే, సార్ ఇలా ఫ్రీ కోచింగ్ వల్ల మీకేం లాభం? నాకు ఏ లాభం లేదండి. కాకపోతే ఒక బెస్ట్ రిజల్ట్ వస్తే మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఓకే, ఎందుకంటే మేము కాలేజ్ కూడా రన్ చేస్తున్నాం. సో ఇక్కడ ఉన్న స్టూడెంట్ ఇక్కడికి వచ్చిన ఒక 4-5 రోజులకే ఎలా ఉంది, బాగుందా లేదా, మాకు ఇక్కడ ఉంటే లైఫ్ బాగుంటుంది అనే ఆలోచన మీకు వస్తే కాలేజ్ ఎన్రోల్మెంట్ చేసుకోవాలండి. అంతే, కాలేజ్ ఎన్రోల్మెంట్ చేసుకొని నెక్స్ట్ ఈ కాలేజ్ ఎన్రోల్మెంట్ కూడా ఓన్లీ ఫర్ ద MPC, JEE మెయిన్స్ అండ్ అడ్వాన్స్ అండ్ MCET అండి. ఓన్లీ ఆ కోర్సెస్ మీదే, MPC, JEE మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్, IIT కోసం. సో దానికి 40 to 50 స్టూడెంట్స్ని మేము ఎంచుకుంటున్నాం.
ఈ 40 to 50 స్టూడెంట్స్ మాకు కొంచెం మెరిట్ ఉన్న స్టూడెంట్స్ కావాలి. కాబట్టి మేము ఇప్పుడే నవంబర్ నుండే అలా కొంతమంది స్టూడెంట్స్ని తీసుకొని వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇచ్చుకొని వన్స్ ఎగ్జామ్ మొత్తం అయిపోయిన తర్వాత ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా బ్రిడ్జ్ కోర్స్ స్టార్ట్ చేసి, ఎందుకంటే 10th CBSE ఈస్ నాట్ ఏబుల్ టు కాంపీట్ విత్ ద IIT లెవెల్ ఎగ్జామినేషన్. కాబట్టి దానికి కావాల్సిన బేసిక్స్ అన్నీ కూడా మార్చ్ నుండి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 monthsలో మంచిగా బ్రిడ్జ్ కోర్స్ అనేది ఒకటి స్టార్ట్ చేసి అన్నీ క్లియర్ చేసేసి ఇంకా 11th సిలబస్ స్టార్ట్ చేసేయడమే అండి. సో 11th ఎన్రోల్మెంట్ కోసం మీకు క్లాసెస్ నచ్చితేనే ఇక్కడ మీరు కాలేజ్ ఎన్రోల్మెంట్ తీసుకోవచ్చు. ఇట్స్ కంప్లీట్లీ అబౌట్ JEE మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్. ఇప్పుడు శ్రీ చైతన్య, నారాయణ ఆర్ సో కాల్డ్ బ్రాండెడ్ కాలేజెస్ ఆర్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్, అంటే hundreds of స్టూడెంట్స్ ఉంటారు. అలాంటప్పుడు కొంచెం చదువుతున్నా కొంచెం చదవకపోయినా సెక్షన్ షఫలింగ్ అనే పేరుతో వాళ్ళు వెనక్కి తీసేస్తూ ఉంటారు. సో ఐ డు నాట్ వాంట్ టు లెట్ ఇట్ హ్యాపెన్ హియర్. సో మంచిగా ఒక 40 to 50 స్టూడెంట్స్ని తీసుకొని వాళ్ళని మాత్రమే ట్రైన్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు ఇక్కడికి రావచ్చు, ఇక్కడ క్లాసెస్ చూడొచ్చు, నచ్చితే యూ కెన్ గో హెడ్ అండి. అండ్ పేరెంట్గా మీ రెస్పాన్సిబిలిటీ టు గివ్ ద బెస్ట్ లైఫ్ టు ద కిడ్స్. సో దేర్ఫోర్ ఐ ట్రూలీ రికమెండ్ ప్రతి పేరెంట్కి అండ్ స్టూడెంట్స్ ఎవరైనా ఇది చూస్తున్నప్పటికీ I truly recommend IDX will be a good option to you. It's only the best option నేను చెప్పను కానీ it will be a good option to you. ఒకసారి ఆలోచించండి, సరేనా? అండ్ ఏవైనా డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్ 7995669343 ఈ నెంబర్కి కాల్ చేయండి. అండ్ ఎటువంటి డౌట్స్ ఉన్నా ఫీల్ ఫ్రీ టు స్పీక్ విత్ మీ. ఖచ్చితంగా మీ డౌట్స్ అన్ని నేను క్లియర్ చేస్తాను. అండ్ ఫీ డీటెయిల్స్ అయినా సరే, స్ట్రక్చర్స్ అయినా సరే, ఓన్లీ క్యాంపస్ చూద్దామన్నా సరే, సో ఇలా ఏం చేద్దామన్నా సరే యూ క్యాన్ కమ్ అండి. ఓకే, సో డెఫినెట్లీ ఇట్ విల్ రియలీ హెల్ప్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మీకు ఇది అవసరం లేకపోయినా ఎవరికైనా అవసరం ఉంటుందంటే అట్లీస్ట్ షేర్ టు సమ్ వన్ ఎల్స్. ఎందుకంటే చాలామంది ఇక్కడికి వచ్చాక అయ్యో మాకు ఇది తెలియదండి అని అంటున్నారు. సో అలాంటిది రాకూడదు. కాబట్టి మీకు ఇది అవసరం లేకపోవచ్చు, కనీసం ఇంకొకరికైనా హెల్ప్ అవుతుంది కదా, సో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.